హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా పట్టు శారీస్ కలెక్షన్ అండి. అండ్ మనకి పట్టు శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ మనకి నార్మల్ శారీస్ ఎప్పుడైనా కొనేసుకుంటాము. బట్ పట్టు శారీస్ కొన్నామంటే దాని వెనకమాల ఏదో ఒక స్టోరీ కానీ మెమరీ కానీ ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్గా. అండ్ మనం ఒక కాస్ట్లీ పట్టు చీర కొన్నాము అంటే ఖచ్చితంగా అది ఏదైనా ఒక మంచి అకేషన్ అయితేనే తీసుకుంటాము. నార్మల్ శారీస్ తీసుకున్నట్టు ఊరికే అలా తీసుకోము కదా. సో ఇవాళ నా పట్టు శారీస్ నేను ఏ అకేషన్కి తీసుకున్నాను, వాటి వెనక నా మెమరీ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంక నా పట్టు శారీస్ కలెక్షన్ చూసేద్దాం రండి. ఇది నా ఫస్ట్ శారీ. ఇది నేను ఫస్ట్ కొనుక్కున్న పట్టు చీర. ఇది మా సిస్టర్ పెళ్ళికని తీసుకున్నాను. ఇది క్యారెట్ కలర్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి మనకి మస్టర్డ్ బోర్డర్, కడ్డీ బోర్డర్ అంటారు కదా, ఆ టైప్లో మస్టర్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా సేమ్ బోర్డర్ కలరే మస్టర్డ్ కలర్లో ఇచ్చారు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్లోనే వచ్చింది. అండ్ ఈ డిజైన్లో వచ్చింది బ్లౌజ్. యాక్చువల్గా ఇప్పుడు బ్లౌజ్ నా దగ్గర లేదు, నేను తర్వాత పిక్ యాడ్ చేస్తాను బ్లౌజ్ది. అండ్ ఈ శారీ కాస్ట్ అరౌండ్ 14,000 పడింది. నేను ఈ శారీ తీసుకుని ఆల్మోస్ట్ 9 years అట్లా అవుతుంది. అప్పట్లో 14,000 పడింది. అండ్ ఇది నేను విజయవాడలోనే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ, ఎందుకంటే నేను ఫస్ట్ కొనుక్కున్న పట్టు చీర ఇదే కాబట్టి. ఇది నా సెకండ్ పట్టు చీర. యాక్చువల్గా ఇది ఒరిజినల్ పట్టు కాదు, ఇమిటేషన్ పట్టు. ఇది మా కజిన్ పెళ్ళికని తీసుకున్నాను. ఇది నెమలి కలర్లో బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. అండ్ దీనికి బోర్డర్ వచ్చేసి పెసరపచ్చ కలర్ టైప్లో అట్లా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్లో వచ్చింది. పళ్ళు బోర్డర్ సేమ్ కలర్ వచ్చింది. దీనికి బోర్డర్ మీద లోటస్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం ఇట్లాగా స్మాల్ మోటిఫ్ డిజైన్ వచ్చింది. నేను దీనికి బ్లౌజ్ చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. ఇదిగోండి, దీని బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. మనకి సేమ్ శారీ మీద ఎట్లాంటి మోటివ్స్ వచ్చినాయో సిమిలర్ మోటిఫ్ ఇక్కడ ఇచ్చారు, కూడా సేమ్ ఒక మోటిఫ్ ఇచ్చారు. అండ్ ఇది హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా సింపుల్ హ్యాంగింగ్స్ పెట్టించాను. అండ్ నా శారీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ కుచ్చులు ముళ్ళు వేరే డిజైన్స్ ఏమి ఉండవండి. శారీలో వచ్చిన దాంతోనే ముళ్ళు వేసేసాను. అండ్ ఇది నా పెళ్ళి టైంలో తీసుకున్న ఫస్ట్ పట్టు చీర. ఎంగేజ్మెంట్కి మా అత్తగారు పెట్టిన చీర ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఈ శారీ మీద అన్ని పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది నేను విజయవాడ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. అండ్ 22,000 పడింది శారీ. దీనికి పళ్ళు వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే వచ్చిందండి. పళ్ళు సేమ్ శారీ కలర్లోనే వచ్చింది. అండ్ మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ కలర్లోనే వచ్చింది, బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో. ఇదిగోండి బ్లౌజ్, ఇది మనకి సేమ్ శారీలో కలరే అండ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దీని మీద నేను సింపుల్ వర్క్ చేయించాను బ్యాక్ సైడ్. అండ్ హ్యాండ్స్కి మాత్రం చాలా హెవీ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ ఇదంతా జర్దోసి వర్క్ అండ్ హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చినాయి. అండ్ హ్యాంగింగ్స్ కూడా చాలా రిచ్గా పెట్టించాను. అండ్ నా పెళ్లి చీరలు కాబట్టి నేను చాలా రిచ్గా పెట్టించుకున్నాను హ్యాంగింగ్స్. ఆల్మోస్ట్ అన్ని పెళ్లి శారీస్కి ఇట్లా రిచ్గానే ఉంటాయి. అండ్ ఇది ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ శారీ. నా పెళ్ళికి ఫస్ట్ పెళ్ళిలో కట్టుకుంటాం కదా, ఆ శారీ అనమాట ఇది. అండ్ ఇది కూడా ఆరెంజ్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇందాక చూపించిన శారీ మీద లోటస్ డిజైన్, ఇది సమ్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి మనకి బోర్డర్ పర్పుల్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు.
పైన కింద సిమిలర్ బార్డర్ వచ్చింది, పైన కింద సిమిలర్ కడ్డీ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి మనకి పళ్ళు పర్పుల్ కలర్లో ఇచ్చారు. ఇదిగోండి పళ్ళు మీద ఇక్కడ మ్యాంగో డిజైన్స్ వచ్చినాయి. అండ్ దీనికి బ్లౌజ్ మనకి పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నేను దానికి వర్క్ చేపించాను. ఇదిగోండి దీని బ్లౌజ్ దీనికి మొత్తం జర్దోసి అండ్ సీడ్ బీడ్స్తో వర్క్ చేశారు. మనకి సేమ్ శారీ కలర్లో ఉన్న ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫ్లవర్స్ వేసి చేశారు వర్క్. అండ్ దీని హ్యాంగింగ్స్ ఇట్లా వచ్చినాయి. అండ్ ఈ శారీ మేము కంచిలో తీసుకున్నామండి. ఆల్మోస్ట్ నా మ్యారేజ్ షాపింగ్ అంతా కంచిలో జరిగింది. కంచిలో తీసుకున్నాం ఈ శారీని మేము. ఈ శారీ పింక్ కలర్ విత్ సమ్ ఆరెంజ్ షేడ్ అట్లా వస్తుంది. ఇది పెళ్లిలో అత్తగారు పెడతారు కదా ప్రధానం చీర, ఆ శారీ అండి. దీనికి కూడా ఆల్మోస్ట్ కడ్డీ బార్డర్ టైప్లోనే వచ్చింది. పైన కింద అంచు, పైన ఇదే వచ్చింది, కింద ఇదే వచ్చింది. అండ్ మనకి శారీ మొత్తం ఇట్లాగా రౌండ్స్ వచ్చి రౌండ్స్లో ఒక ఫ్లవర్ లాగా అట్లా వచ్చింది. సర్కిల్ డిజైన్లో ఫ్లవర్ లాగా వచ్చింది. అండ్ దీనికి పళ్ళు బ్లౌజ్ అంతా రన్నింగ్ కలరే ఇచ్చారు. ఈ శారీ పళ్ళు మీద మొత్తం మ్యాంగో డిజైన్స్ అండ్ ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అట్లా వచ్చింది పళ్ళు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇట్లాగా కట్ వర్క్ చేపించాను. అండ్ ఇది ఈ సైడ్ ఎట్లాగో మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి ఇటు ఎక్కువ వర్క్ చేయించకుండా ఇటు సైడే ఎక్కువ వర్క్ చేయించాను. అండ్ ఈ శారీకి కూడా సిమిలర్గా జర్దోసి స్టైల్ ఆఫ్ వర్కే వచ్చారు. ఇది శారీలో ఉన్న సర్కిల్ ఉంది కదా మనకి శారీలో, సేమ్ సిమిలర్ సర్కిల్ డ్రాప్ అట్లాగా చెక్స్ ప్యాటర్న్లో అట్లాగా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చింది. సేమ్ బ్యాక్ నెక్ ఎట్లా వచ్చిందో ఫ్రంట్ సైడ్ కూడా సిమిలర్ డిజైన్ ఇచ్చారు. అండ్ దీనికి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఈ సారీ అరౌండ్ 28,000 పడింది. ఈ సారీ నేను తరంరాల్ చీరకి తీసుకున్న శారీ, ఇది విజయవాడలోనే తీసుకున్నాము. అండ్ ఈ శారీకి ఇట్లాగా చక్ర డిజైన్ టైప్లో అట్లా వచ్చింది. అండ్ ఇది క్రీమ్ కలర్, రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంటుంది. అండ్ శారీ మొత్తం మనకి ఈ డిజైనే వస్తుంది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చింది పళ్ళు. అండ్ పళ్ళుకి మనకి ఇక్కడ లోటస్ డిజైన్ ఇచ్చారు. అండ్ దెన్ మొత్తం ఇట్లా బాక్సెస్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇట్లా బాక్సెస్ డిజైనే వచ్చింది. అండ్ దీనికి పైన బార్డర్ చిన్నదే వచ్చింది, డబుల్ బార్డర్ టైప్లో వచ్చింది, చిన్నదే వచ్చింది. కింద బార్డర్ మాత్రం చాలా పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ ఈ శారీ కాస్ట్ ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదండి. ఇది 20,000 ప్లస్ పడింది. అండ్ నేను అది తరంరాల శారీ చాలా రిచ్గా ఉండాలి అని చెప్పి మొత్తం కుందన్స్ అండ్ స్టోన్స్తో వర్క్ చేయించాను. బ్లౌజ్ ఎక్కడా కనిపించదు మనకి, మొత్తం ఈ కుందన్స్ అండ్ స్టోన్సే కనిపిస్తాయి. శారీలో వచ్చిన కలర్స్వి మ్యాచ్ చేసుకుంటా కుందన్స్ పెట్టారు. అండ్ దీనికి కూడా హ్యాంగింగ్స్ చాలా రిచ్గా వచ్చినాయి. సేమ్ బ్లౌజ్ ఓవరాల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ మొత్తం ఓవరాల్ సిమిలర్ డిజైన్ వస్తుంది దీనికి. అండ్ ఈ శారీ వ్రతం దగ్గర అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. అండ్ నేను రిసెప్షన్కి కూడా ఇదే శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ వస్తుంది. లైక్ మనకి సీ గ్రీన్ సీ బ్లూ మిక్స్డ్ షేడ్ వస్తుంది ఈ శారీ. అండ్ ఈ శారీకి శారీ మొత్తం ఇట్లా సింపుల్ డిజైన్ వచ్చింది. బట్ బార్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ బార్డర్ పైన ఇట్లాగా పీకాక్స్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా కంచిలో తీసుకున్న శారీయే. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. శారీ సింపుల్గా ఉన్న మనకి పళ్ళు చాలా రిచ్గా ఇచ్చారు.
పళ్ళు మొత్తం ఇదిగోండి ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది పళ్ళు అంతా. అండ్ మనకి బ్లౌజ్ కూడా ఈ పళ్ళు కలర్లోనే వచ్చింది. అంచు మాత్రం కడ్డీ బోర్డర్ లానే వచ్చింది, అంచు పైన కింద. ఈ శారీ అరౌండ్ 16,000 పడింది. అండ్ రిసెప్షన్కి కట్టుకున్న శారీ కాబట్టి నేను చాలా రిచ్గా వర్క్ చేయించాను. ఇదిగోండి ఇదేమో ఫ్రంట్ పార్ట్, మామిడి పిందెలు వచ్చినాయి. ఇదేమో బ్యాక్ పీకాక్స్ డిజైన్. మనకి శారీలో పీకాక్స్ డిజైన్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ పీకాక్స్ డిజైన్ వేయించాను. ఇటు సైడ్ పీకాక్ వస్తుంది, ఇటు సైడ్ మామిడి పిందెలు వస్తుంది. అండ్ ఇట్లా మొత్తం చెక్స్ ప్యాటర్న్లో ఇట్లాగా స్టోన్స్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా సిమిలర్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ మీద పీకాక్స్ డిజైన్ ఇచ్చారు. ఇదిగోండి పీకాక్స్ 2 హ్యాండ్స్కి అట్లానే వస్తుంది. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాంగింగ్స్. ఈ శారీ గ్రీన్ కలర్ శారీ. గ్రీన్ కలర్ శారీకి మనకి టొమాటో రెడ్ కలర్లో వచ్చింది బోర్డర్. అండ్ బోర్డర్ మీద ఇట్లాగా పీకాక్స్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ మీద ఇట్లా పీకాక్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం మనకి ఇట్లాగా సింపుల్ బాక్సెస్ డిజైన్ లాగా వస్తుంది, పెద్ద డిజైన్ ఏమి ఉండదు. బట్ పళ్ళు వచ్చేటప్పటికి మనకి పళ్ళు మీద కొంచెం పీకాక్స్ డిజైన్ వచ్చి కొంచెం రిచ్గా ఉంటుంది. ఇదిగోండి పళ్ళు మీద ఇవన్నీ పీకాక్స్ డిజైన్, ఇట్లా పీకాక్స్ డిజైన్ ఇచ్చారు పళ్ళు మొత్తము. అండ్ ఈ శారీకి బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ బ్లౌజే వచ్చింది. బట్ ఇది అమ్మ శారీ నేను తీసుకున్నాను, అమ్మ కుట్టించుకున్నారు శారీలో బ్లౌజ్. నేను సపరేట్గా వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇదిగోండి ఆ శారీకి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్. ఇది రా సిల్క్ మెటీరియల్ తీసుకొని దాంతో స్టిచ్ చేయించాను. అండ్ మనకి శారీ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ మాత్రం ఇట్లా లైన్స్ డిజైన్, నాకు ఒక్కటి కూడా ఇట్లా లైన్స్ ప్యాటర్న్లో లేదని లైన్స్ డిజైన్ పెట్టించుకున్నాను హ్యాండ్స్కి. అండ్ ఈ శారీకి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇట్లాగా మనకి సిమిలర్గా బ్లౌజ్ కలర్లోనే ఉన్నాయి. ఈ శారీ ఇది యాక్చువల్గా పట్టు చీర కాదండి, సమ్ ఇమిటేషన్ టైప్ ఆఫ్ శారీ. ఇది కంచిలోనే తీసుకున్నాము. అండ్ కంచిలో మనకి పట్టు శారీస్ 3,000 నుండి స్టార్ట్ అవుతాయి అంటారు. ఆ 3,000 రేంజ్ శారీ ఇదే. ఇది మనకి పట్టు చీర అంత బాగుండదు, బట్ కొంచెం క్లాత్ అంతా పల్చగా అట్లా ఉంటుంది. బట్ కట్టుకోవడానికి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీస్. అండ్ శారీ మొత్తం ఓవరాల్గా ఒకే డిజైన్ వచ్చింది. పళ్ళు మాత్రం కొంచెం ఇట్లాగా డిఫరెంట్ షేడ్లో కొంచెం డిఫరెంట్ డిజైన్గా ఇచ్చారు పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్లో బ్లౌజ్ వచ్చింది, డిజైన్ మాత్రం శారీ మీద డిజైన్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ నేను ఇట్లాగా హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను దీనికి. అండ్ ఇది మెషిన్ వర్క్. ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్ని మగ్గం వర్క్, ఇది మాత్రం మెషిన్ వర్క్. పట్టు చీరలకి జనరల్గా మగ్గం వర్క్ అయితేనే బాగుంటుంది అని చెప్పి అన్నిటికీ మగ్గం వర్క్ వేయించుకున్నాను. ఇది నార్మల్ శారీ కాబట్టి మెషిన్ వర్క్ తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ నా పట్టు చీరలన్నీ కంచి పట్టు శారీసే ఉంటాయండి. కొన్ని కంచిలో కొన్నాను, కొన్ని విజయవాడలో కొన్నాను. అండ్ రీసెంట్గా మేము షిర్డీ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ పైతనీ శారీస్ ఫేమస్ అంటే ఒక పైతనీ శారీ తీసుకున్నాను. ఇది ప్యూర్ పైతనీ పట్టు అయితే కాదు, సమ్ ఇమిటేషన్ పట్టు. మనకి ప్యూర్ పైతనీ పట్టు శారీస్ కావాలంటే 25,000 30,000 మినిమం స్టార్టింగ్ పెట్టాలి. ఇది 9,000 రూపీస్ శారీ. ఇది పర్పుల్ కలర్ వచ్చింది, పర్పుల్ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది.
మనకి బోర్డర్లో మొత్తం పీకాక్స్ డిజైన్ అట్లా ఇచ్చారు. అండ్ మనకి అంచు కూడా పీకాక్ డిజైన్ వస్తుంది. జనరల్గా పైతానీ శారీస్ మనము డిజైన్ని బట్టి ఐడెంటిఫై చేసేయచ్చు చాలా వరకు. పీకాక్ డిజైన్ వచ్చింది. అండ్ శారీ మొత్తం మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్ మోటివ్స్ ఇచ్చారు. అండ్ దీనికి బ్లౌజ్ శారీలో బోర్డర్ కలర్ రెడ్ ఉంది కదా, సేమ్ రెడ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్. ప్రెసెంట్ ఇంకా బ్లౌజ్ రెడీ అవ్వలేదు, స్టిచ్చింగ్కి టైలర్ దగ్గర ఉంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ బ్లౌజ్ వస్తే నేను పిక్ యాడ్ చేస్తాను. అండ్ నేను ఈ శారీకి బ్లౌజ్ పెద్దగా వర్క్ ఏం చేయించట్లేదు, జస్ట్ ఒక ప్యాటర్న్ మోడల్లో బ్లౌజ్ కుట్టిస్తున్నాను. నా బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ నేను ఒకే బొటిక్లో డిజైన్ చేయించానండి. మీకు ఎవరికైనా ఏదైనా బ్లౌజ్ నచ్చి దాని డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ శారీ నచ్చిందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ నా శారీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.